Today we have to discuss about definition of simple harmonic motion, examples of simple harmonic motion and conditions of simple harmonic motion. ఓకేనమ్మా, లెట్ us డిస్కస్ అబౌట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటన్నది ఇప్పుడు మనం చెప్పుకుందాం అమ్మా. ఒకసారి డయాగ్రామ్ చూడండి అమ్మా. డయాగ్రామ్ మీరు కంప్లీట్గా అర్థం చేసుకున్నారంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క డెఫినేషన్ మీరే ఓన్ వర్డ్స్లో రాయగలుగుతారు. చూడండి, హియర్ ది రెస్టింగ్ పొజిషన్ ఆఫ్ ది పెండులం, పెండులం ఆర్ బాబ్, దీని పెండులం అనైనా అనొచ్చు, బాబ్ అయినా అనొచ్చమ్మా. ఏంటి, ద రెస్టింగ్ పొజిషన్ ఆఫ్ ది బాబ్ ఈజ్ నోన్ ఎస్ మీన్ పొజిషన్ అమ్మా. ఏమంటారు దీన్ని? మీన్ పొజిషన్ అంటారు. ది రెస్టింగ్ పొజిషన్ ఆఫ్ ది బాబ్ దీన్ని ఏమంటారు? మీన్ పొజిషన్ అంటారు. సో వన్ కంప్లీట్ టు అండ్ ఫ్రో మూమెంట్ ఆఫ్ ది పెండులం, వన్ కంప్లీట్ టు అండ్ ఫ్రో మూమెంట్ ఆఫ్ ది పెండులం అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్ ఈజ్ నోన్ ఎస్ ఆక్సిలేషన్. One complete to and fro movement of the pendulum is known as oscillations or vibrations. ఆక్సిలేషన్స్ అనైనా అనొచ్చు, వైబ్రేషన్స్ అనైనా అనొచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఆక్సిలేషన్స్ అంటే స్మాల్ ఫ్రీక్వెన్సీస్ అమ్మ. స్మాల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న వాటిని ఆక్సిలేషన్స్ అంటారు, హై ఫ్రీక్వెన్సీస్ ఉన్న వాటిని వైబ్రేషన్స్ అంటారు. ఓకేనమ్మా. దెన్ అబ్జర్వ్ దిస్ పాయింట్స్ ఇన్ సింపుల్ పెండులం. హియర్ ది సింపుల్ పెండులం ఆక్సిలేట్స్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్. దెన్ ఇట్స్ యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ opposite in direction. ఏంటమ్మా? యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. బట్ ది యాక్సిలరేషన్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ ది మీన్ పాయింట్. ఏంటమ్మా? యాక్సిలరేషన్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ మీన్స్ మీన్ పొజిషన్. ఏంటమ్మా చెప్పండి, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి? ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి సింపుల్ హార్మోనిక్ మోషన్? బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉందని మనం ఎప్పుడు చెప్పగలుగుతాము? ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్, ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్ such that at any given point its acceleration is directly proportional to its displacement, but in opposite direction, and is always directed towards the mean position. Always directed towards the midpoint means mean position. సో ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం అమ్మా. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఆక్సిలేషన్స్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం. ఆల్రెడీ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామమ్మా. ఆక్సిలేషన్స్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఆక్సిలేషన్స్ ఆఫ్ ది స్ప్రింగ్. ఆక్సిలేషన్స్ ఆఫ్ ది స్ప్రింగ్ ఒకసారి చూడండి అమ్మా, అబ్జర్వ్ చేయండి. ఆక్సిలేషన్స్ ఆఫ్ స్ప్రింగ్. ఇప్పుడు మనం ఒక స్ప్రింగ్ కి లోడ్ కనెక్ట్ చేసుకున్నామంటే దాన్ని మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అంటే స్ట్రెచ్ చేసి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి లీవ్ చేసినప్పుడు టు అండ్ ఫ్రో ముందుకి వెనక్కి మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కదమ్మా. దీన్ని మెయిన్ పొజిషన్ యొక్క ప్లేస్ నుంచి ముందుకి వెనక్కి మూవ్ ఆన్ అవుతూ ఉంటది. అంటే యాక్సిలరేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ but opposite in direction. So it indicates that acceleration is directly proportional to displacement but in opposite direction. Okay namma, అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వైబ్రేషన్స్ ఆఫ్ ఏ ట్యూనింగ్ ఫోర్క్. It is also one of the example of simple harmonic motion. Oscillation of a liquid column in a U-tube. మనం యూజ్ అయిపోయి ఉన్న ట్యూబ్ తీసుకొని ఉంటే కనుక ఆ ట్యూబ్ మనం వాటర్ ప్లేస్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడు ఆ వాటర్ అనేది టూ అండ్ ఫ్రో మోషన్ లో మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. అంతే కదమ్మా, టూ అండ్ ఫ్రో మోషన్ లో వాటర్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, మోషన్ ఆఫ్ ఏ బాల్ ఆన్ ఏ కాన్కేవ్ సర్ఫేస్. కాన్కేవ్ సర్ఫేస్ అమ్మా. కాన్కేవ్ సర్ఫేస్ మీద బాల్ ప్లేస్ చేసి దాన్ని లీవ్ చేసినట్టయితే అది టూ అండ్ ఫ్రో మోషన్ లో మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ ఏంటి, వైబ్రేషన్స్ ఆఫ్ ఏ వైలెంట్ స్ట్రింగ్. మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ విచ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ వేవ్స్. ఓకే కదమ్మా, అర్థమైంది కదా. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క కండిషన్స్ మనం చూసుకుందామమ్మా. Okay. The motion should be periodic about a fixed point. Periodic means nothing but
మోషన్ విచ్ రిపీట్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఏంటమ్మా? మోషన్ విచ్ రిపీట్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ కండిషన్, ద బాడీ షుడ్ మూవ్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ మీన్ పొజిషన్. ఆల్రెడీ ఇందాక సింపుల్ పెండలం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ద బాడీ షుడ్ మూవ్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ మీన్ పొజిషన్. యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏంటమ్మా? సింపుల్ హార్మోనిక్ మోషన్ లోని కండిషన్ ఏంటి? యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. The acceleration should always be directed towards the mean position. Towards the mean position. The acceleration should always be directed towards the mean position. Acceleration is directly proportional to its displacement. Another condition ఏంటమ్మా? Acceleration is directly proportional to its displacement, but in opposite direction. So here we indicate negative. నెగిటివ్ దేనికి యూజ్ చేస్తారమ్మా? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు నెగిటివ్ సింబల్ యూజ్ చేస్తారు. అర్థమైంది కదమ్మా సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క కండిషన్స్ అర్థమైంది కదా అందరికి?